అవర్ ఛానల్ ఫ్రెండ్స్, ఇది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్ సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2022 సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. 13th September 2022. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 4th October 2022 by 5 PM. దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే 31st October నుంచి 2nd November వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2022. టోటల్ 150 పోస్టులు అయితే ఉన్నాయి, 150 వేకెన్సీస్. సివిల్ ఇంజనీరింగ్ 40, ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ 30, ఇంకా ఐటీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 20, ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 15 అండ్ కెమికల్ 10 అండ్ మెటలర్జీ 5 అండ్ తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ HR 10 అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్కి సంబంధించి 20. టోటల్ అయితే మనకి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అప్పర్ ఏజ్ విషయానికి వచ్చేసరికి యాజ్ ఆన్ 1st September 2022కి ఈ ఇంజనీర్ ట్రైనీకి సంబంధించి 27 years అయితే ఉండాలి అప్పర్ ఏజ్. ఇంకా కూడాను ఎవరైతే పీజీ చేశారో వాళ్ళకైతే కనుక 29 years వరకు అయితే ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 27 years అంటే బిఫోర్ 1st September 1995 ఎవరైతే బార్న్ అయ్యో వారైతే ఎలిజిబుల్ కాదనమాట. ఎవరైతే 1st September 1995 తర్వాత బార్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్. అట్లాగే మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్స్కి సంబంధించి 29 years అయితే ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st September 1993 తర్వాత ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్. ఇంకా మనకి 3 years ఫర్ ఓబీసీ అండ్ 5 years ఫర్ SC ST అండ్ అదర్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఇంకా బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ, లేదంటే కనుక డ్యూయల్ డిగ్రీ ఏదైతే ఉంటుందో ప్రోగ్రాము ఇంజనీరింగ్లో కానీ టెక్నాలజీలో కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి డిసిప్లిన్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒకసారి చూసుకుని సరిపోతుంది. ఇక లిస్ట్ ఇచ్చారు, పెద్ద లిస్ట్. మెకానికల్ సంబంధించి ఇవి, తర్వాత ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి రిలేటెడ్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్స్కి సంబంధించి ఫైనాన్స్ ఎనీ డిగ్రీ విత్ అయితే అయ్యి ఉండాలి, CA కానీ ICWA కానీ విత్ ఎనీ డిగ్రీ. ఇంకా కూడా HRకి సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ విత్ 60% మార్క్స్తో 2 years PG డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ HR ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్, లేదంటే కనుక సోషల్ వర్క్. అది కూడా కాదంటే MBA విత్ 55 మార్క్స్ ఉన్నా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతుంది. దానికి సంబంధించినటువంటి అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది, CA ICWA CME. అలాగే HRకి సంబంధించి HRM సోషల్ వర్క్, ఇంకా కూడా పర్సనల్ మేనేజ్మెంట్ IR, ఇంకా లేదంటే కనుక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బ్రాంచెస్లో ఉన్నా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి దీనికి సంబంధించి మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదనమాట టోటల్ 240 questions, 240 మార్క్స్, 150 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 120 మార్క్స్ ఏమో రిలేటెడ్ సబ్జెక్ట్ అండ్ అదర్ 120 మార్క్స్ ఏమో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి తీసేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన బ్రీఫ్ సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ఇక్కడైతే ఇచ్చారు. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి 800 rupees ప్లస్ GST ఫర్ UR, EWS, OBC, ఇంకా 300 ఫర్ SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్లస్ GST అనమాట. ఇదైతే అప్లికబుల్ అయితే అవుతుంది. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే పే చేయాలి. మనకి సెలక్షన్ ప్రొసీజర్లో రిటర్న్ టెస్ట్కి 75% మార్క్స్, ఇంకా ఇంటర్వ్యూకి 25% మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి మంత్లీ 1 lakh rupees అంటే మన 12 lakhs rupees పర్ యానం అయితే CTC అప్లికబుల్ అయితే అవుతుంది. అంటే మనకి 1 lakh పర్ యానం 1 lakh పర్ మంత్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళకి 1 year పాటు
ట్రైనింగ్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఆ ట్రైనింగ్ పీరియడ్లో 15,000 నుంచి 160,000 రూపీస్ వరకు అయితే పే చేయడం జరుగుతుంది డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. తర్వాత రెగ్యులర్గా ఇంజనీర్ ట్రైనీ తర్వాత ఎగ్జిక్యూటివ్ కింద తీసుకోవడం జరుగుతుంది సిటీసీ ఆఫ్ రూపీస్ 12 lakh per annumతో. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది క్యాండిడేట్స్ లాగిన్, దీని మీద క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ చదువుకొని మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. టిక్ ఆన్ చేసి స్టార్ట్ అనాలి. స్టార్ట్ అంటే మనకి ఇలాగ ఫామ్ అయితే లోడ్ అవుతుంది. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా అయితే వచ్చింది. మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 or later, మొజిల్లా ఫైర్ ఫాక్స్ 87 to 104, ఇంకా గూగుల్ క్రోమ్ 82 to 105, అలాగే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 82 to 105 అయితే మనకి కంపాటబుల్ బ్రౌజర్స్ అనమాట. క్లోజ్ అనాలి. మనకి ఇక్కడ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ 10th క్లాస్ ప్రకారం క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్, మీ యొక్క ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే సబ్మిట్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. మనం అయితే సబ్మిట్ అయితే అన్నాము. ఇక్కడ ద ఇన్ఫర్మేషన్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని వస్తున్నది. మనం ఓకే అంటే రిజిస్టర్ అయితే అవుతుంది, లేదంటే మనం క్యాన్సిల్ చేసుకొని అయితే మనం చెక్ చేసుకోవచ్చు బాగున్నాయి లేదా ఇన్ఫర్మేషన్. లేదంటే కనుక ఓకే అంటే ఓకే అన్నాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది రైట్ సైడ్ టాప్లో, దాని మీద క్లిక్ చేసాము. లోడ్ అవుతుంది ఇలాగా. మళ్ళీ మనకి ఇక్కడ బ్రౌజర్ కంపాటబిలిటీ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ప్లీజ్ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా డిఫికల్టీ ఉంటే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో వీరిని కాంటాక్ట్ చేయొచ్చు. మనం క్లోజ్ అన్నాము. మనం అయితే సబ్మిట్ అయితే అన్నాము. ఇక్కడ ద ఇన్ఫర్మేషన్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని వస్తున్నది. మనం ఓకే అంటే రిజిస్టర్ అయితే అవుతుంది, లేదంటే మనం క్యాన్సిల్ చేసుకొని అయితే మనం చెక్ చేసుకోవచ్చు బాగున్నాయి లేదా ఇన్ఫర్మేషన్. లేదంటే కనుక ఓకే అంటే ఓకే అన్నాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది రైట్ సైడ్ టాప్లో, దాని మీద క్లిక్ చేసాము. లోడ్ అవుతుంది ఇలాగా. మళ్ళీ మనకి ఇక్కడ బ్రౌజర్ కంపాటబిలిటీ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ప్లీజ్ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా డిఫికల్టీ ఉంటే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో వీరిని కాంటాక్ట్ చేయొచ్చు. మనం క్లోజ్ అన్నాము. ఇక్కడైతే మనకి అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. పోస్ట్ అప్లైడ్, ఇంకా పోస్ట్ కోడ్ వచ్చింది. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఇంకా కూడా మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ అయితే 1 2 3 4 అయితే ఇచ్చారు. ఇక్కడ ఆ 4 అయితే ఈ లిస్ట్ నుంచి మనం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. విశాఖపట్నం ఉంది, రాజమండ్రి, విజయవాడ సంబంధించిన, తిరుపతి ఇక్కడైతే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సెంటర్స్ అవి అయితే మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ 5 అయితే ఉన్నాయి. ఈ 5 సెంటర్స్ అయితే మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే అయితే యాజ్ పర్ 10th క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 1st September 2022కి మనకి ప్రిస్క్రైబ్డ్ ఏజ్ అయితే ఉండాలి. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఇక్కడ వీ హ్యావ్ 2 years ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఉన్నాయని అడుగుతున్నది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా మరియు ఒరిజినలీ డొమెసైల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వాళ్ళైతే కనుక ఈ డేట్స్ మధ్య ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో. ఇంకా వెల్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ మనం వర్క్ చేస్తూ ఉంటే పబ్లిక్ ప్రైవేట్ అయితే ఇవ్వాలి, ఏది లేకపోతే అన్ఎంప్లాయిడ్ అయితే ఇవ్వాలి. ఇక ప్రిఫర్డ్ లొకేషన్ ఫర్ ఇంటర్వ్యూ అయితే అడుగుతున్నారు. న్యూఢిల్లీనా, చెన్నై, కోల్కతానా, అదైతే మన ఇంటర్వ్యూ సెంటర్ అయితే అడుగుతున్నారు. అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 3 సెంటర్స్, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా నుంచి. ఇంకా డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇక్కడ మన డేటా సెట్ సక్సెస్ఫుల్లీ అన్నది ఓకే అన్నాము.
నెక్స్ట్ ఇక్కడైతే మనకి మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, ఇక్కడైతే మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ సింగిల్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చాయి. ఇక్కడ మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్, ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. రెండు సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నాము. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఫర్ 10th క్లాస్, ఇంకా సబ్జెక్ట్స్ కాంబినేషన్ మ్యాథ్స్ సైన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే పర్సంటేజ్, సిజిపిఏ అడుగుతుంది, దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, గ్రేడ్ అయితే గ్రేడ్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇంటర్మీడియట్, అలాగే బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో బీటెక్, దానికి సంబంధించినటువంటి ఎంబీఏనో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ మనం అక్కడ నో పెట్టాము, అందుకని రాలేదు. కావాలంటే మనం ఇక్కడ ప్లస్ మార్క్ పెట్టుకుంటే మనకి వస్తుంది, ఈ రోస్ ఏర్పడతాయి. ఇక్కడ డిజిగ్నేషన్, ఎంప్లాయర్, ఫ్రమ్ డేట్, 2 డేట్స్ మనం అలాగా డిలీట్ రోస్, యాడ్ రోస్తో మనం ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మన డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది, ఓకే అన్నాము. ఇక్కడ మనకి అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడేమో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, క్యాప్చర్ ఇవ్వాలి, ఐ అగ్రీ అనాలి ఇక్కడ. నెక్స్ట్ సబ్మిట్ అనమాట. ఈ ఫోటోగ్రాఫ్స్ సిగ్నేచర్ వచ్చేసరికి మనకి సైజెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోటోగ్రాఫ్ 20 to 100 KB జేపీజీ, అలాగే సిగ్నేచర్ కూడాను 20 to 100 KB జేపీజీలో అయితే మనం ఇవ్వాలి. ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అయితే 50 to 1000 KB మధ్య జేపీజీ కానీ పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రివ్యూ ఉంది, సబ్మిట్ ఉంది, మనం ప్రివ్యూ చేసుకొని చెక్ చేసుకొని చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చాయి మనకి, అన్నీ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ మనం ఓకే బటన్ అయితే ప్రెస్ చేయాలి. లేదంటే మనం బ్యాక్ వెళ్ళి అని అయితే మనం మార్పులు అయితే చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే అన్నాము. ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళేసి. లేదంటే కనుక సబ్మిట్ అంటే సబ్మిట్ అవుతుంది. అది షూర్ అని అడుగుతున్నది, ఓకే అన్నాము. ఫీజు అయితే అడుగుతున్నది. ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ వచ్చాయి, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అవి, దానికి సంబంధించినటువంటి క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. కన్ఫర్మ్ అనాలి. కన్ఫర్మ్ అని ఫీజు అయితే పే చేయాలి. తర్వాత లాగిన్ అయ్యి అయితే మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు అప్లికేషన్.